బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభకు వలిగొండ మండల పరిధిలోని మొగిలిపాక గ్రామానికి చెందిన గ్రామ అభివృద్ధి ప్రదాత మాజీ మత్స్యగిరి గుట్ట చైర్మన్ ముద్దసాని కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామం నుంచి 250 మంది కార్యకర్తలతో పార్టీ జెండా ఎగురవేసి అనంతరం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి బహిరంగ సభకు బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు సమానంగా అందాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నర కాలంలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి, మాజీ ఎంపీటీసీ రమేష్, మాజీ సర్పంచ్ శంకరయ్య, మాజీ ఉప సర్పంచ్ విష్ణుచారి, ఎస్కే సయ్యద్, శ్రీనివాస్ రెడ్డి, దుర్గయ్య, మచ్చేందర్, ఎస్కే మౌలానా తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మన ప్రియతమ నాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వజ్రోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వజ్రోత్సవ సభను విజయవంతం చేయాలని మా ప్రియతమ నాయకులు, భువనగిరి తొలి తెలంగాణ శాసనసభ్యులు పైలశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వజ్రోత్సవ సభకు మా గ్రామం నుండి దాదాపు 200 మందిని భారీ ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనేది ఈ సభ ద్వారానే దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలుస్తుంది. ప్రజలలో ఎవరు కూడా ముక్త కంఠంతో సభను విజయవంతం చేయాలనే ఆలోచన ప్రజలలో అందరికీ కూడా ఉంది. సొంతంగా ఎవరు పిలవకున్నా కూడా ప్రజలందరూ కూడా తమంతలో తాము కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారి మాటలు వినాలి, కేసీఆర్ గారు తెలంగాణ గురించి ఏం చెప్తారు అనే మంచి ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నారు. ఖచ్చితంగా సభ విజయవంతం అవుతుందని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మా గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పైలశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు దాదాపు 200 మందిని భువనగిరి నియోజకవర్గం నుండి వజ్రోత్సవ సభకు పోవడం జరుగుతుంది. జై తెలంగాణ!